న్యూ టీవీ న్యూస్ కి స్వాగతం. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం నిరంతరం శ్రమించిన భారత కమ్యూనిస్టు పార్టీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని సిపిఐ పల్నాడు జిల్లా కార్యవర్గ సభ్యులు, ఆంధ్రప్రదేశ్ ప్రజా నాట్య మండలి పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి బైరా పట్నం రామకృష్ణ పిలుపునిచ్చారు. మంగళవారం సిపిఐ 99వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల కేంద్రమైన అమరావతిలో సిపిఐ కార్యాలయం వద్ద, అదేవిధంగా బస్టాండ్ వద్ద, అమరావతిలోని సత్తెనపల్లి క్రాస్ రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన సిపిఐ జెండాల ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ 1917లో రష్యాలో విజయవంతమైన అక్టోబర్ సోషలిస్టు మహా విప్లవ ప్రభావంతో 1925 డిసెంబర్ 26వ తేదీ కాన్పూర్లో సిపిఐ ఆవిర్భవించబడిందని అన్నారు. భారతదేశ సంపూర్ణ స్వాతంత్ర్యం కోసం రైతు, పేద, బడుగు బలహీన, కార్మిక, కర్షక, మధ్యతరగతి ప్రజానికం కోసం మహోజ్వాల ఉద్యమాలు నిర్వహించిన పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ అని అన్నారు. దున్నేవాడిదే భూమి నినాదంతో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని నిర్వహించి లక్షలాది ఎకరాలను పేద కుటుంబాలకు అందించిన పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ అన్నారు. దేశంలో కొనసాగుతున్న ప్రజా కంటక పాలనను తుదముట్టించేందుకు సిపిఐ నిర్వహించే ప్రజా ఉద్యమాలలో ప్రజలు భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు ఏ కోటేశ్వరరావు, కె మంత్రాలేసు, కె వెంకటేష్, నాని, గోపి, మేడశంకర్, అంజుబాబు, శ్రీను, పి తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.